హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మేము హంపీలో ఉన్నాం. నిన్ననే వచ్చినాం హంపీకి, లాంగ్ వీకెండ్ అని. సో టుడే ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బీ హంపి అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు విరూపాక్షి టెంపుల్. సో మేము ఉన్నది ఎక్కడంటే న్యూ హంపీలో. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే విరూపాక్షి టెంపుల్ వస్తుంది. విరూపాక్షి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క టెంపుల్లోనే పూజలు జరుగుతాయి. సో ఆన్ ద వే మొత్తం మనకి ఇట్లా గ్రీనరీ కనిపిస్తుంది. చెరుకు తోటలు, అరటి తోటలు, ఫుల్గా కొబ్బరి చెట్లు ఉన్నాయి. మొత్తం 6 మెంబర్స్ మేము. మిగతా నలుగురు 2 బైక్స్ మీద ముంగట వెళ్తున్నారు. స్క్రీన్లో మీకు అనిపిస్తుండొచ్చు. సో వీఆర్ గోయింగ్ టు విరూపాక్షి టెంపుల్. దర్శనం కోసం పోతున్నాము. ఇదంతా తాండా. ఇదంతా ఒక తాండా అంటే చిన్న మార్కెట్, చిన్న విలేజ్ టైప్. కానీ మీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది, మొత్తం ఎవ్రీథింగ్. సో మనం హంపీ విలేజ్ కానీ కొన్ని ప్లేసెస్ చూడాలంటే ఇదే రూట్. ఇట్లానే నిన్న నైట్ వచ్చి చూసాము స్టే. ఇంకా ఎక్కడ మాకు స్టే దొరకలేదు. సో ఇంకా న్యూ హంపీలో వెళ్ళాము. ఇంకోటి కొంచెం ముంగడు పోతే ఇంకో స్టే ఉంది, కానీ ఎందుకు అంత దూరం? ఇక్కడైతే దగ్గర ఉంటుంది. ఇట్లా 2-3 ప్లేసెస్ ఇక్కడే దగ్గరలో ఉన్నాయి. ఇండియన్ అరౌండ్ హంపి, విజయనగరం సైడ్ అంతా ఇదే అనమాట, విజయనగరం. సో అందుకు ఇక్కడే ఉండిపోయాము, మేము స్టే ఇక్కడే చేసాము. ఇదంతా టెంపుల్స్. ఇదంతా మా ఫెలో రైడర్స్. తను ప్రసాద్ అండ్ వినోద్. లెఫ్ట్ సైడ్లో ఉన్నది అఖిల్ అండ్ విశ్వనాథ్. బ్లాక్ షర్ట్ అతను విశ్వనాథ్, రెడ్ టీ షర్ట్ అతను అఖిల్. హీరో, మా హీరో. యాక్చువల్లీ స్టే అంతా మంచిగా ఉండే, నైట్ కూడా మస్తు ఉండే. యాక్చువల్లీ మేము ఫుల్ ఎండలో వచ్చాము కదా, పక్కా ఏసీ కావాలనుకొని ఏసీ రూమ్ తీసుకున్నాము. కాస్టింగ్ 1500 పర్ డే. 1500 పర్ డే. ఇంకోటి కొంచెం పెద్దగా ఉంది అండ్ ఎక్స్ట్రా బెడ్స్ అవి కావాలి కదా. సో దట్ వాజ్ కాస్టింగ్ 1800 పర్ డే. సో బాగుండే రూమ్స్ అయితే, యాక్చువల్లీ మంచిగా ఉండే. ఐ విల్ షో యూ టుమారో. I will show rooms when we are leaving. I will give you the glimpse of rooms. Actually ఫుల్ నిద్రపోయినాం మస్తు. మంచి ఏసీలో చల్లగా బాగుండేది కదా. అండ్ పొద్దున్నే లేచి ఇంకా వీ స్టార్టెడ్. ఫస్ట్ దీనికంటే ముందు యాక్చువల్లీ మేము సన్ రైజ్ చూసాము ఒక ప్లేస్, మతాంగి హిల్ అని. ఐ విల్ షో దట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫస్ట్ విరూపాక్షితో స్టార్ట్ చేద్దామని ఐ స్టార్టెడ్ హియర్. సో ఫస్ట్ విరూపాక్షి అయిపోయినాక ఐ విల్ షో యూ మతాంగి హిల్ సన్ రైజ్. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది కూడా చాలా బాగుండే. ఆల్సో మా జర్నీ అంటే వచ్చిన రోజు అడ్వెంచర్స్ అవన్నీ అయినాయి కదా, అవన్నీ చెప్తా. మస్తు ఎంటర్టైనింగ్ ఉండే. సో ఆన్ ద వే యాక్చువల్లీ మేము గైడ్ని హైర్ చేసుకున్నాము. సో హీఈస్ గోయింగ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ us. సో ఆన్ ద వే ఆయన ఉన్నాడు. ఆయన పిక్ చేసుకొని వీ హ్యావ్ టు గో దేర్ అండ్ హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అంటే హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్ ఫేమస్ దేనికి, అవన్నీ. సో అండ్ గైడ్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ అన్నారు. మా 6 మెంబర్స్కి కలిపి 1000 రూపీస్ తీసుకుంటున్నాను ఆయన. సో ఫైనే కదా. ఐ ఫెల్ట్ దట్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ హీఈస్ గోయింగ్ టు ట్రావెల్ విత్ అస్ కంప్లీట్ డే. మొత్తం అన్ని ప్లేసెస్ చూపించే వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. సో మంచిగా అనిపించింది. సో ఇంకా ఆయన మాటల్లో విన్నాం మన హంపి చరిత్ర, హంపి ఇది ఏంటి అని. అంతవరకు జర్నీని, విజువల్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ గైడ్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తా. సో యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హంపి. సో మంచి గైడ్ యాక్చువల్లీ. హీస్ టీనేజర్. సో మంచి హెల్ప్ఫుల్ ఉండే. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ తెలుగు అండి. మొత్తం అందరికీ తెలుగు వచ్చు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బీ వెరీ కంఫర్టబుల్ హియర్. ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు అస్సలు ఉండదు. యూ ఫీల్ లైక్ మన చుట్టుపక్కల ఎక్కడికో వచ్చినట్టే ఉంటుంది. మొత్తం అందరికీ తెలుగు వచ్చి, ఎవ్రీవన్ తెలుగు. అండ్ ప్రిఫరబుల్లీ మీకు బిఎస్ఎన్ఎల్ కానీ సిమ్ ఉంటే అది తెచ్చుకోండి, ఎందుకంటే మిగతా నెట్వర్క్స్ ఏం పనిచేయవు. అండ్ ఎవ్రీవన్ యాక్సెప్ట్ గూగుల్ పే. బట్ సిగ్నల్ లేక మనం గూగుల్ పే చేయలేము మిగతా నెట్వర్క్స్ అయితే. ఇఫ్ బిఎస్ఎన్ఎల్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. అందరూ గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఫన్నీ పార్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ లేక వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇది క్యాష్ ఇవ్వాలి. ఇఫ్ లేదు, వేరే ఇది లేదంటే క్యాష్ క్యారీ చేయడం మర్చిపోకండి. మ్యాండేటరీగా క్యాష్ పెట్టుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బండి డ్రైవ్ చేసినంతసేపు మంచిగా ఉంటుంది. బట్ వెన్ యూ స్టాప్ యూ ఫీల్ హ్యూమిడ్. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్న టెంపుల్స్, విగ్రహాలు ఉన్నాయి. మొత్తం
హంపి ఈజ్ లైక్ ఒక మొత్తం మాన్యుమెంట్ సిటీ అనొచ్చు నాకు తెలిసి హంపిని. ఎటు చూసినా మీకు ఏదో ఒక మాన్యుమెంట్ ఉంటుంది, వాల్ ఉంటుంది, టెంపుల్ లాగా ఉంటుంది, ఏదో ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. అంతగానం కన్స్ట్రక్షన్ ఉంది. ఇదిగో ఇటు సైడ్ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం ఏం చిన్న ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది, గణేష్ విగ్రహం, ఇవన్నీ ఉన్నాయి. మేము యాక్చువల్లీ లెస్ నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయట్లేదు, ఓన్లీ మేజర్ ప్లేసెస్ని కవర్ చేసి మిగతాది మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దామని. యాక్చువల్లీ రైనీ సీజన్ ఫర్ హంపి అంట. సో రైనీ ఆ టైంలో వస్తే చాలా బాగుంటుందని విన్నా. చూద్దాం నెక్స్ట్ టైం. ఈసారి పాసిబుల్ అయితే రైనీలో రావడానికి ట్రై చేస్తాను. ఈసారి అయితే జస్ట్ అసలు లాక్డౌన్ నుంచి బయటకు రావట్లేదు కదా అని చెప్పి ఐ కేమ్ హియర్. ఇక్కడ ఆగి మనము గణేష్ అని ఒకటి ఉంటుంది రైట్ సైడ్, ఇందాక చూసారు కదా కొంతమంది ఉన్నారు అక్కడ గణేష్ టెంపుల్. అక్కడే మనం బైక్స్ అన్ని పార్క్ చేసి గణేష్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఆర్చ్ కనిపిస్తుంది కదా గోపురం, అదే విరూపాక్షి టెంపుల్ గోపురం, అది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఫర్ కార్స్ కన్నిటివి. బైక్స్ యాక్చువల్లీ కొంచెం ముంగటికి వెళ్ళి లోపల వరకు వెళ్ళొచ్చు బైక్స్ అయితే. కార్ పార్కింగ్ మాత్రం అది. అండ్ అదే ఆ రైట్ సైడ్ పార్కింగ్ దగ్గర చిన్న బ్యారికేడ్ చూసాం కదా, అటు సైడ్ రైట్ సైడ్ పోతే మతాంగి హిల్కి ఎంట్రన్స్ అక్కడే వస్తుంది. అంటే అక్కడ నుంచి క్లైమ్ చేసుకొని మనం మతాంగి హిల్ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనకి హోలీ సెలబ్రేషన్స్ అవి, ఇవన్నీ హోలీ సెలబ్రేషన్స్. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనము టెంపుల్కి వెళ్తాము. రైట్ వెళ్తే ఇదిగోండి ఇతనే మా గైడ్ అనమాట. ఆ రెడ్ షర్ట్ అతనే మా గైడ్. బాగుండే ప్లేస్ అంతా, ఎదురుగా కనిపిస్తుంది గోపురం అంతా. ఇవి ఇక్కడ పార్క్ చేసుకొని మనం లైఫ్ పూల్కి వెళ్ళిపోవచ్చు. హాయ్ గైస్, విరూపాక్షి టెంపుల్కి వచ్చాము. మా రూమ్ నుంచి దగ్గరే ఉంది. మేము రూమ్ కూడా న్యూ హంపీలో తీసుకున్నాం, సో దగ్గరే ఉంది. అందరూ షూస్ పెట్టడానికి వెళ్ళారు, అక్కడ ఉంది షూ స్టాండ్. సో ఇది విరూపాక్షి టెంపుల్ ఎంట్రన్స్. మొత్తం చాలా పెద్దగా ఉంది. చూడండి మొత్తం చుట్టూ కూడా ఇట్లా మనకి సార్ ఆటో అవసరం బండి మీద వచ్చింది. బండి ఉంది సార్, చూడండి ఆటోలో అన్నీ చూపిస్తూ వస్తాం. ఒళ్ళే వ్యూ పాయింట్ ఉంది మీకు. పోతే రూట్ తెలుస్తుంది. గైడ్ ఉన్నాడన్న, ఎవరు ఎరి గైడ్ ఉన్నా. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అది మెయిన్ గుడి. అటు సైడ్ ఒకటి ఉంది కదా లోపల కనిపిస్తుంది కదా, లోపల చిన్నగా కనిపిస్తుంది కదా, దాని లోపల పోవాలి. బాగా ఇక్కడ దానికి అది లేదు కదా, స్టాండ్ లేదు, ముంగడ వ్యూ కనబడట్లేదు, మైక్ లేదు నా దగ్గర, జేబీ లేదు. సార్ ఇది దీని పేరు లక్ష్మి అని, 29 years. బట్ మీరు వచ్చింది ఓకే ఎలిఫెంట్ టెంపుల్లో. ఓకే, దాని పేరు లక్ష్మి అని, 29 years. ఇక్కడ విరూపాక్ష టెంపుల్లో ఏమైనా ఉత్సవాలు అయితే దానికి ఉత్సవాలకి ఏనుగు ఇక్కడ ముఖాంతరం పెట్టారు. ఓకే, ఎంట్రీ ఫీస్ ఇచ్చి ఆశీర్వాదం చేస్తుంది. లక్ష్మి అని దీని పేరు. అవును లక్ష్మి, అవును చూసా. అక్కడ వెళ్ళి ఫోటో తీసుకోండి, తర్వాత టెంపుల్ గురించి చెప్తాను. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు లక్ష్మి, మీట్ లక్ష్మి హియర్. మీటింగ్ आता है भैया లక్ష్మి
10 rupees ఇస్తే ఇట్ విల్ గివ్ టు షీల్ గివ్ అవర్ బ్లెస్సింగ్స్. డాడీ పక్కన వెళ్తుంది, డాడీ పక్కన. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎరిస్వామి అని, షార్ట్కట్గా స్వామి అని పిలుస్తారు. బట్ మీరు వచ్చింది ఇప్పుడు విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష అంటే శివుడు. ఇది 14th centuryలో రాజా ప్రౌఢదేవరాయ కాలంలో నిర్మాణించారు. బట్ ఇది విజయనగర కాలంలో ఇక్కడ 4 వంశాలు పరిపాలించారు. 4 డైనెస్టీ. ఓకే, ఏవేవి చెప్తాను. 4 డైనెస్టీ. ఫస్ట్ వచ్చేసి తుళువ, సాళవ, సంగమ, హరవీడు. తుళువ డైనెస్టీ మెయిన్ రాజా శ్రీకృష్ణదేవరాయ. ఆయన 25 years ఇక్కడ విజయనగర ఎంపైర్ పరిపాలించారు. ఆయన మెయిన్ ఊరు వచ్చేసి ఆంధ్ర పక్కలో ఒక చిన్న ఊరు, పల్లెటూరు పెనగొండ అని. ఆ పెనగొండ నుండి వచ్చేసి మన హంపి విజయనగర్ని 25 years ఇక్కడ పరిపాలించాడు. ఇక్కడ విజయనగర్ పరిపాలించిన తర్వాత బ్యాక్ టు ఒరిస్సా వెళ్తాడు. ఒరిస్సా సూర్యనారాయణ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్లో అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు గజపతి రాయ అని. ఆ గజపతి రాయ మీద యుద్ధం చేసేదానికి వెళ్తాడు. ఆ యుద్ధం చేసిన తర్వాత బ్యాక్ టు హంపికి వస్తాడు. ఇక్కడ 1510లో తాళికోట కథనం అనేది జరుగుతుంది. తాళికోట కథనం అని, ఆ కథనం అంటే ఒక యుద్ధం ఈ ముస్లిమ్స్కి హిందూస్కి. అప్పుడు ఈ రాజా శ్రీకృష్ణదేవరాయ సోలిపోయిన తర్వాత ఆ యుద్ధంలో ఈ బొమ్మని సుల్తాన్ అంతా వచ్చేసి మన హిందూ ఆర్కిటెక్చర్ డిస్ట్రాయ్ చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది, మన హిందూ సంప్రదాయ ప్రకారంలో మూర్తి డిస్ట్రాయ్ అయితే పూజ చేయరు. అందుకనే మీరు అవుట్ సైడ్ ఏమి చూస్తున్నారు కదా, ఈ పొద్దు ఓన్లీ హెరిటేజ్ మాన్యుమెంట్స్ మాత్రమే. ఈ టెంపుల్ మాత్రమే పూజ అవుతుంది. విరూపాక్ష టెంపుల్ ఇక్కడ ఉన్నది. విరూపాక్ష అంటే శివుడు స్వయంభులింగం. ఓకే, అంటే భూమి నుండి ఉద్భవం ఉంటుంది ఒక శివలింగం. 3 times అభిషేకం చేస్తారు ఇక్కడ, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇదికే విరూపాక్ష టెంపుల్ అని పిలుస్తారు. ఈ విజయనగరంలో 4 డైనెస్టీ పరిపాలించారు కదా. ఫస్ట్ రాజా శ్రీకృష్ణ తుళువ డైనెస్టీ, తర్వాత హళియ రామరాయ అంటే శ్రీకృష్ణదేవరాయ అల్లుడు. ఆయన 15 years పరిపాలిస్తాడు. తర్వాత ప్రౌఢదేవరాయ, ఆయన 14 years. తర్వాత అచ్యుతరాయ. మీరు సన్ రైజ్కి వెళ్ళేప్పుడు కింద ఒక టెంపుల్ కనబడింది కదా, అదే అచ్యుతరాయ టెంపుల్. ఆయన అచ్యుతరాయ ఇక్కడ 10 years పరిపాలించదు. ఆ 10 yearsలో ఒక పెద్ద టెంపుల్ ఆయనకి మాత్రమే ఒక నిర్మాణించాడు, అచ్యుతరాయ టెంపుల్. ఈ టోటలీ మన విజయనగర ఎంపైర్లో 4 డైనెస్టీ పరిపాలించారు అనమాట. ఈ 4 డైనెస్టీ అయిన తర్వాత ఈ తాళికోట కథనంలో ఈ యుద్ధంలో బొమ్మని సుల్తాన్ అంతా వచ్చేసి నాశనం చేశారు. 21 times దండయాత్ర చేశారు అన్నమాట విజయనగరాన్ని కొట్టడానికి. ఎందుకంటే ఈ చాలా విజయనగరంలో హిందూ ఆర్కిటెక్చర్ చాలా ఉన్నాయి కదా, ఆ ధ్వంసం చేసి దాని లోపల వజ్ర వైడూర్యాలు ఉంటాయని ధ్వంసం చేశారు ఈ విజయనగర ఎంపైర్ని. టోటలీ మీరు ఏమి విజయనగరం చూస్తున్నారు కదా, విజయనగరం అంటే అప్పటి కాలంలో ఒక పెద్ద సిటీ, అది రాయల్ సిటీ అని. ఇప్పుడు డిపార్ట్మెంట్లో పేరంతా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏఎస్ఐ డిపార్ట్మెంట్ అనమాట, ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో 1981లో ఈ నేమ్స్ అన్న వేరే చేసుకుని వస్తున్నారు. అందుకే ఒక ఆప్షన్ మీకు అవుట్ సైడ్ విజయనగర్ ఎంపైర్ అని మొత్తం డెమోలేషన్ చేశారు, ఈ టెంపుల్ మాత్రమే డెమోలేషన్ చేయలేదని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు చేయలేదు అంటే అవుట్ సైడ్ మూర్తి ఎందుకు కొట్టేది? సెక్యూరిటీ కూడా అంటే అప్పుడు విజయనగర కాలంలో ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణ పేరు వచ్చేసి ఆర్య కృష్ణ భట్. హంపిలో కార్వింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న కార్వింగ్స్ నిర్మాణం చేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ వన్ జకణాచార్య, సెకండ్ వన్ ఆర్య కృష్ణ భట్. ఆయన జనరల్ నాలెడ్జ్తో ఒక రాయల్ ఎంబ్లమ్ని నిర్మాణిస్తారు. ఇక మన హంపిది ఒక రాయల్ ఎంబ్లమ్, ఓకే, రాజముద్ర. ఓకే, ఈ రాజముద్ర లోపల కనబడుతుంది మీకు ఒక పిగ్, సూర్య, చంద్ర, కత్తి. ఈ పిగ్ వచ్చేసి మన హిందూ సంప్రదాయ ప్రకారంలో లక్ష్మీ ఎంబ్లమ్, అంటే వరహ ఎంబ్లమ్ అని పిలుస్తారు. ఈ వరహ ఎంబ్లమ్ మన హిందూ సంప్రదాయ ప్రకారంలో ఈ ముస్లిమ్స్కి పిగ్ అంటే కాదు, ఇది చూసే వాళ్ళకి కోపం అవుతుంది. అందుకనే అప్పుడు ఆర్య కృష్ణ బ్రాహ్మణ ఈ టెంపుల్ వచ్చే రైట్ సైడ్లో ఒక రాయి మీద ఈ రాయల్ ఎంబ్లమ్ని నిర్మాణం చేశారు.
అందుకని ఈ రాయల్ ఎంబ్లెమ్ చూసుకొని అలాగే అవుట్ సైడ్ వెళ్ళారు. ఈ టెంపుల్ మాత్రమే మిక్కిందనమాట. అవుట్ సైడ్ వెళ్తే ఈ రాయల్ ఎంబ్లెమ్ ఉండదు అనమాట. అందుకని మిక్కిన టెంపుల్ కొట్టేశారు. ఎందుకంటే ఆ రాయల్ ఎంబ్లెమ్ ఉంది కదా, అందుకని అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ రాయల్ ఎంబ్లెమ్ ఒక పెద్ద రాయిలో ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మోనోలిథిక్ శివ కనబడుస్తుంది. ఓకేనా, శివుడు ఇది 12 feet హైట్. ఇది శివుడు. ఇప్పుడు విరూపాక్ష టెంపుల్ శివుడు, ఇది మోనోలిథిక్ స్టాచ్యూ శివుడు. ఓన్లీ శివుడు. ఈ శివుడు స్టాచ్యూ కూడా కొట్టేయలేదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు చూస్తారు, శివుని కింద పీట ఉండదు, ఈ కాలం లాగా. ఈ నరసింహ కింద, వినాయకుడి కింద కూర్చోడానికి ఒక కాలంలా చేసి ఉంటారు. దాని లోపల వజ్ర వైడూర్యాలు ఉంటాయని బొమ్మని సుల్తాన్లో విష్ణు అవతారాలు, వినాయకుడు అవతారాలు కొట్టేశారు. శివుని అవతారాలు కింద పీట ఉండదు కదా, అలాగే వదిలేశారు అనమాట. ఈ టోటలీ విజయనగర ఎంపైర్లో మొత్తం ఈ విజయనగర ఎంపైర్ అనమాట. టోటలీ హంపి ఈజ్ ఆ 2 spots. ఇది ద కిష్కింద నగరి సౌత్ అవర్ నార్త్. హంపి కిష్కింద సౌత్, విజయనగరం వచ్చేసి నార్త్. ఇది రివర్ అటుపక్కు, రివర్ ఇటుపక్కు. సెంటర్లో రివర్ తుంగభద్ర రివర్. ఇక్కడ విజయనగరం, ఇక్కడ కిష్కింద. ఈ హంపి 4 డైనెస్టీ ఏం పరిపాలించారు కదా, హంపికి 4 నేమ్స్ పెట్టారు. ఈ ఫస్ట్ వచ్చేసి విజయనగర కాలంలో కిష్కింద నగరి అని పిలిచేవాళ్ళు అన్నమాట. కిష్కింద అంటే అప్పుడు వానరులంతా వనవాసకి వెళ్ళేటప్పుడు కిష్కింద నగరి అంటారు. ఈ రామ లంకని అంటే ఇక్కడ వనవాసం చేస్తారు 20 ఆ టైంలో కిష్కింద నగరి. బట్ ఈ వాలిని సంహారం చేస్తాడు కదా అక్కడంతా, శబరి రామకి ఫ్రూట్స్, బేర్స్ అవన్నీ ఇస్తుంది కదా, మొత్తం అంతా అటు సైడ్ కిష్కింద నగరి అని పిలుస్తారు. ఫస్ట్ నేమ్ వచ్చేసి హంపికి కిష్కింద అని, సెకండ్ వచ్చేసి విద్యాపురం, థర్డ్ వచ్చేసి విజయనగర, ఫోర్త్ వచ్చేసి హంపి. హంపి అని ఎందుకు పెట్టారు తెలుసా సార్? అప్పుడు విజయనగరం ఎండుంది థర్డ్ నేమ్ వచ్చేసి. ఈ లాస్ట్ నేమ్ ఎందుకు హంపి అని పెట్టారంటే హరిహర బుక్కరాయలు అని మీకు తెలుసు. ఓకేనా, ఈ హరిహర బుక్కరాయలు వేరే ఊరు నుండి, ఆంధ్ర నుండి మన హంపి చూడడానికి వచ్చింటారు. హంపి చూడడానికి వాళ్ళు హరిహర బుక్కరాయలు, అక్క బుక్కరాయలు. వాళ్ళు హంపి చూసేదాకా వచ్చినప్పుడు అప్పుడు హంపిలో ఏం ఉండదు అనమాట, అంతా పాడైపోయింటుంది కదా. అందుకనే కన్నడలో వీళ్ళు ఆಳು హంపి అని నిర్మాణం చేస్తారు. 1336లో 1336లో ఒక హంపి అని నిర్మాణం చేస్తారు. ఇదే హంపి ఒక చిన్న విలేజ్. ఇది వచ్చింది విరూపాక్ష టెంపుల్. ఇది 14వ శతమానంలో రాజా శ్రీకృష్ణదేవరాయ టైంలో నిర్మాణించింది. మీరు అవుట్ సైడ్ ఏమి ఒక పెద్ద టవర్ చూశారు కదా, టవర్ గోపురము, అది బిష్టపయ్య గోపురం అని 160 feet హైట్ ఉండేది మొత్తము. ఆ గోపురం మీకు లోపల రిఫ్లెక్షన్ ఉంటుంది, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని, పిన్వర్డ్ టెక్నాలజీ. అప్పటి కాలంలో 600 odd yearsలో మీరు హంపి ఏం చూస్తున్నారు కదా, ఓన్లీ 600 బ్యాక్ విజయనగరం అంట. 600 సంవత్సరాల కిందట అనమాట ఈ విజయనగరం అంట ఓల్డ్. ఇవి మీరు వచ్చింది విరూపాక్ష టెంపుల్. తర్వాత ఈ శివుడు మాత్రమే పూజ అవుతుంది 3 times స్వయంభులింగం. బట్ ఇక్కడ ఏం భిన్నం ఉండదు అనమాట. ఇదే అవుట్ సైడ్ అంతా మొత్తం ఏం చూశారు కదా, బౌత్ సైడ్ పిల్లర్స్, అదంతా హంపి బజార్ అని. అప్పుడు కాలంలో విరూపాక్షేశ్వర బజార్, ఇప్పుడు హంపి బజార్. ఈ ముత్తు రత్నాలు బంగారం అంతా వ్యాపారం చేసేదన్నమాట. ఒక బుక్లో చూపిస్తుంది మీకు. ఈ రాసులు వేసి అమ్మేవాళ్ళు కృష్ణదేవరాయ కాలం. ఇలాగా వెజిటేబుల్స్ ఎలాగా ఈ బజార్లో అమ్ముతారు కదా ఏపీఎంస్లో, అలా అప్పుడంతా ఈ గోల్డ్ కాయిన్సే అమ్మేవాళ్ళు అనమాట విరూపాక్ష టెంపుల్ ముందర. అప్పుడు విరూపాక్షేశ్వర బజారు 700 meters, ఇప్పుడు హంపి బజార్ అని పిలుస్తారు. ఇది విజయనగర కాలంలో ఒక పెద్ద మెయిన్ టెంపుల్. ఇది ఆర్కియాలజీ అంటే సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్వెంట్ కాలేదు, ఓన్లీ టెంపుల్ అని కాదు, ఈ ఊరిన జనాలకు మాత్రమే ఇన్వైన్. అంటే ఇది మాత్రం పూజ అవుతుంది అనమాట. ఎనీ టైం ఇక్కడ జాతర మహోత్సవం జరుగుతుంటుంది. శివరాత్రి చాలా ఫంక్షన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా 1 body 3 faces నంది చూసారా? నంది ఒకటే బాడీ ఉంటుంది, 3 heads లేదు. హంపిలో మెయిన్ ఫేమస్ అది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా అడుగుతారు, మీరు హంపి విజయనగరం వెళ్ళారు కదా చూసేదానికి, హంపి విరూపాక్ష టెంపుల్లో 1 body 3 faces నంది చూస్తే మీరందరూ హంపి చూసేట్లా, లేకపోతే అది ఫెసిలిస్ట్ హంపిలో నంది. మీకు తర్వాత చూపిస్తాము. ఒక నిమిషం క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడనే ఎందుకు చాలా టెంపుల్స్ చాలా ఇవి ఉన్నాయి ఇక్కడ హంపిలో? ఇక్కడ విజయనగరం దగ్గరనే ఇన్ని టెంపుల్స్, ఇన్ని శిల్పాలు. అంటే అప్పుడు విజయనగర కాలంలో ఒక ఊరు ఉండేది కదా, ఆ ఊర్లో చిన్న చిన్న టెంపుల్స్, ఈ రూయిన్స్, వాళ్ళకి ఉండేదానికి ఇల్లు అవన్నీ కట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు పండగకి. అందుకని మొత్తం ఈ టోటలీ 20 kilometers జాగ్రత్త.